అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ సాయిరామ్. భక్త వరదాయి సద్గురు షిరిడీ సాయి. సద్గురు పాదులైన శ్రీ షిరిడీ సాయిబాబా వారి దయా వీక్షణములకు అంతనేదే లేదు. వారి అనుగ్రహము వలనే విద్యా పాఠవము తక్కువైనను షేవాడే అనే అతను న్యాయవాది పరీక్ష యందును, గ్రహచారము బాగోలేకున్నను బాబా తెండూల్కర్ అనేవాడు వైద్య పరీక్ష యందును, ఇంకను అనేక మంది విద్యార్థులు తమ తమ పరీక్షలలోనూ ఉత్తీర్ణులైనవారు. ఎందరికో వివాహములైనవి, అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగములు లభించినవి, ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభించినవి, మరికొందరకు వారి కొలువులు శాశ్వతములైనవి. గంగాధర్ పంత్, నానా సాహెబ్ చాంద్కోర్ లాంటి వారెందరో బాబా అనుగ్రహముచే ఆరోగ్యవంతులైనారు. పేదవారి దరిద్రములు తొలగిపోయినవి, దరిద్రులు ధనికులైనారు, ధనికులు మరింత ధనికులుగాను ధర్మాత్ములుగాను అయినారు, యోగ సాధకులు సిద్ధిని పొందినారు, కవి గాయక కళాకారులు అనేక మంది ఉద్ధరించబడినారు. తన భక్తుల ఇండ్లలో తిండికి బట్టకు ఎన్నడూ కరువు రానియనని శ్రీ సాయిబాబాయే స్వయంగా ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్పియున్నారు. బాబా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ములే. వారి భక్తులకు వారు చింతామణి రత్నము, కామధేనువు, కల్పవృక్షము కంటే అధికులు, ఆశ్రితులకు అన్నపూర్ణ వంటివారు, దీనుల పాలిట దయా సముద్రులు. అమృత తుల్యములగు బాబా బోధనలను, హితవచనములను, అద్భుతములుగా వారి లీలలను వినేవారికి పఠించేవారికి కూడా శ్రీ సాయిబాబా సాక్షాత్ భగవత్ స్వరూపులే అనే విషయం ఖచ్చితంగా తెలియగలదు. మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ సాయిబాబానే తన గురువు దైవముగా భావించి ఆరాధించినాడు. అతడు ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవాడు. పండరీ విఠల దేవుని భక్తుడను 95 సంవత్సరముల వృద్ధుడు గౌలీబువా అనే అతడు సాయిబాబాను విఠలు అనే అవతారముగా ప్రకటించినాడు. ప్రముఖ హరికథకుడైన దాసుగుణ్ మహారాజ్ బాబాను సృష్టి స్థితిలయ కారకునిగా, ప్రత్యక్ష పరమాత్మగాను అభివర్ణించాడు. కొందరు ఆయనను మురళీధరుడుగా కీర్తించినారు. ఆయన చమత్కారాలను, లీలలను, మహిమలను తెలిసిన ఎందరో ఆయనను రామునిగా, శివునిగా, ఆంజనేయ స్వామిగా కూడా భావించి అర్చించి తరించినారు. ఎందరెందరో ఆయనను యోగి చక్రవర్తిగా గుర్తించి ఆరాధించినారు. మహమ్మదీయులు ఆయనను పీరులలో ఒకరిగా గౌరవించారు. క్రైస్తవులు క్రీస్తు వంటి మహాత్మునిగా కొనియాడినారు. ఎవరో కొందరు మాత్రం ఆయనను పిచ్చి పకీరనియు, పొట్టకూటికై వేషము గట్టి బిచ్చమెత్తుకుంటున్నాడని గేలి చేసి ఘట్టములు కూడా ఒకటో రెండో లేకపోలేదు. కానీ తదుపరి కాలంలో దూషించిన వారే తమ దోషణములను తెలుసుకొని బాబాను ఆశ్రయించినారు. ఆయన పరమాత్మ స్వరూపులేనని ఎలుగెత్తి ఘోషించారు. సరే, ఎవ్వరేమనుకున్నా బాబా ఖ్యాతి మాత్రం కించెత్తు కూడా తగ్గలేదు. వారి మహిమలు ప్రపంచ వ్యాప్తము కాక మానలేదు. వారి భక్తుల సంఖ్య దినదిన ప్రవర్ధమగుట నాడును నేడును కూడా చూస్తూనే ఉన్నాము. సర్వజ్ఞుడును సర్వాంతర్యామియగు శ్రీ సాయిబాబా సర్వదా మనలను కరుణించునుగాక. జై శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.